హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు 10వ తేదీ. ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. నైట్ డ్యూటీ కోసం రోడ్డు పైకి వెళ్తున్నా. నిజానికి 1 వీక్ నుంచి ఏమీ 5 పైసలు ఆదాయం లేదు. 100 200 రావడం, ఖర్చు అయిపోవడం ఇలా జరుగుతుంది. కారణం ఏంటంటే పగులు డ్యూటీ చేయలేను, నైట్ మేల్కోలేను. బాగా దాని ఏమంటారు, ఈ నిద్ర సైకిల్ అన్నది బాడీ పూర్తిగా బాగా దెబ్బతినింది, మామూలుగా కాదు. ఇదంతా ఒక సమస్య అయితే ఎందుకు ఉన్నట్టు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఇక్కడ ఈ వీడియోలో కేవలం నా గురించి మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఒక 10 వీడియోస్ చూడండి. నా పైన మీకు ఒక ఐడియా వస్తుంది. వీడియోస్ మళ్ళీ చూద్దామా వద్దా అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ అబ్బా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. మీకు వీడియో చూడండి. మినిమం 10 వీడియోస్ చూసిన తర్వాత ఓకే మనం సబ్స్క్రైబ్ చేసుకుందామని మీకు అనిపిస్తే చేసుకోండి. అంతే తప్ప ఏదో ఒక వీడియో చూస్తే దయచేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ప్లీజ్, మీకు దండం పెడతాను. అటు తర్వాత ఈరోజు అంటే 10/3/2026 ఈరోజు అమ్మ చెన్నైకి హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ ఇంట్లో లేదు కదా అని చెప్పి చెల్లి ఊరికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఇంట్లో అయితే నేను ఒకడే ఉన్నాను. ఈరోజు వచ్చిందనా నా కొత్త ఏడుపు గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే తనకు కాని సమస్యలో వేలు పెట్టడం, ఇది నా ఏడుపు. ఇంతకీ నాకు కాని సమస్య ఏమొచ్చింది, నేను ఎందుకు ఏలు పెట్టాను అనేటువంటి విషయాలు ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడదామా, పడుకొని మాట్లాడదామా, రోడ్డు పైన పోతా మాట్లాడదామా అనేది ముందు తెలుస్తుంది. అది సంగతి. ఇప్పుడు రోడ్డు పైకి పోతే పడుకుంటానా మేల్కుంటానా అనేది అయితే పెద్ద సర్ప్రైజ్. ఏం జరుగుతుంది అనేది ముందు తెలుస్తుంది. ఇంకేంటి, బయలుదేరదామా? ఇంతకీ నాది కాని సమస్య ఏంటి, దాంట్లో నేను ఎలా ఏలు పెట్టాను అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎప్పుడు చెప్పేటువంటి సేమ్ డైలాగ్, ఏంటి బ్రదర్ ఇవన్నీ మాకు అవసరమా అనుకుంటే, ప్రతి ఒక్కరి జీవితం మరొకరికి ఒక పాఠం నేర్పిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కుందేలు తాబేలు అనేటువంటి ఒక కథ ఉంది కదా. ఈ రెండు పరుగు పందాలు పెట్టుకున్నాయి. కుందేలు ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోతుంది, తాబేలు ఏమనంటే మెల్లగా వెళ్తుంది. సరేలే తాబేలు ఓపిక వస్తుంది, మనం గెలవడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెం అలసిపోయినటువంటి కుందేలు పడుకొని నిద్రపోయింది. తాబేలు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరింది, గెలిచిపోయింది. మనం రియల్గా ఆలోచిస్తే అంటే ఈ సంఘటన మనం రియల్గా ఆలోచిస్తే నిజానికి గెలవాల్సింది కుందేలు. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసుకోవడం, తర్వాత మనం పని చేయాల్సిన టైంలో లేకుంటే మన పని వదిలేసి మరొక పనికి, అంటే పరిగెత్తాల్సిన పని వదిలేసి మరొక పైన అయినటువంటి పడుకొని నిద్రపోదాం అని చెప్పి అనుకోవడం, ఇలా కారణాలు ఏదైనా కావచ్చు. ఫైనల్గా గెలవాల్సిన కుందేలు అయితే ఓడిపోయింది. ఇప్పుడు జనరల్గా దీన్ని నీతి కథల్లో చెప్పేటప్పుడు స్లో అండ్ స్టడీ, అంటే మనం మెల్లగా చేసేటువంటి పని ఏదైనా సరే మనకు సక్సెస్ ఇస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణగా దీని గురించి చెప్తుంటారు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్లోగా వెళ్తాంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మీ అభిమానంతో సక్సెస్ అవుతుందని నాకైతే ఎక్కడో ఒక చిన్నపాటి నమ్మకం ఉంది. ఈ విధంగా నీతి కథలు చెప్తుంటారు కదా. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక రోజు మీకు కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో నాకు కాని సమస్యలో వేలు పెట్టడం, నేను ఎక్కడ వేలు పెట్టాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేలు పెట్టే ప్రతి ఒక్కరూ మనుషుల్ని అధికంగా ప్రేమించే వాళ్ళు అంటారు. నిజంగానే మనిషి అంటే ప్రాణం, వాడి కోసం ఏమైనా చేసేస్తాను అనేటువంటి వాళ్ళు అంటారు. అందరూ ఈ విధంగా తనకు కాని సమస్యలో వేలు పెట్టరు. కొంతమంది తమ గొప్పతనం చూపించుకోవాలని వేలు పెట్టేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది ఇంకొకలా ఉండొచ్చేమో. ఇంతకీ నేనేం చేశానంటే, నాకు మనుషులంటే చాలా ఇష్టం. ద వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ, ప్రపంచమే నా కుటుంబం అనుకుంటా. ఇప్పటి వరకు గడిచిన 1.5 సంవత్సరంగా వీడియోస్ చూసేటువంటి మీలో చాలామందికి తెలుసు, ఎదుటోళ్ళ కళ్ళల్లో నలుసు పడితే నాకంటూ నీళ్ళు వస్తుందని. ఆ విధంగా ఓ రోజు, అంటే ఇది చాలా ఏళ్ళ ముందు జరిగింది, ఓ రోజు రోడ్డు పైన వెళ్తూ ఉన్నా. అప్పుడు వచ్చిందని తిరుపతి కాడ ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ ఉంది కదా, అప్పుడు ఫ్లైఓవర్ లేదు. ఒక ఆటో డ్రైవర్ని
ఒకడు కుక్కను కొట్టి కొడతాడు, పొల్లిచ్చి కొడతాడు. చుట్టూ బస్ స్టాండ్ కాడంటే చాలామంది ఆటో డ్రైవర్ ఉంటారు కదా, ఒక్కరు కూడా అడ్డం రాలేదు. సరే, ఈ గొడవను సపరేట్ చేద్దామని చెప్పి నేను ఆటో ఆపేసి వెళ్ళిందని ఒకరినొకరు విడదీసిన. నేను విడదీసినందుకు నేను ఆటో డ్రైవర్ అని గుమ్మనైపోయాడు. కానీ పక్కన ఉండేవాడు వాడు నన్ను కుక్కను కొట్టాడు. ఏంటి బ్రదర్, నీకు ఇంత అవమానం జరిగితే కూడా పబ్లిక్లో చెప్తాను, నీకు సిగ్గు అనిపించదా అంటే, కొన్ని సిగ్గుపడితే బుద్ధి రాదు అందుకని చెప్తాను నేను. నన్ను కుక్కను కొట్టాడు. సరే, ఇప్పుడు ఫస్ట్ ఒక ఆటో డ్రైవర్ని కొట్టారు, చుట్టూ ఉండేటువంటి ఏ డ్రైవరు అడ్డం రాలేదు. ఆ తర్వాత నన్ను కొట్టారు, నేను అడ్డం పోయిన దానికి ఏ డ్రైవర్ అడ్డం రాలేదు. అంటే ఎవడికి వాడు బాగుపడాలి, వాడు క్షేమంగా ఉండాలి అని అనుకుంటారు తప్ప ఒక గొడవ జరుగుతా అంటే ఎందుకు జరుగుతుంది ఏంటి, కనీసం దాన్ని విడదీద్దాం. అరే, మన కళ్ళ ముందర ఒక డ్రైవర్ని కొడుతున్నారు, మన సాటి డ్రైవర్ని కొడుతున్నారు, కొట్టకుండా మాట్లాడుకోగలమా లేదా అనేటువంటి కనీస బుద్ధి కూడా లేని జనాలని ప్రేమించడం. అలా ప్రేమించడం వల్ల నేను దెబ్బ తినాల్సి వచ్చింది, నాకు సంబంధం లేని గొడవలో ఏలు పెట్టి. అటు తర్వాత ఈ ప్రేమించడం ఎక్కువైపోయి ఎక్కడి వరకు వెళ్ళింది, నేనేదో ₹1 అప్పు తీసుకుంటాను, నాకు అప్పు ఇస్తున్నారు, చాలా సాఫీగా నా లైఫ్ గడిచిపోతుంది. నోరు మూసుకొని ఉన్నానా? ఉండలేదు. కొంతమంది పరిచయం అవుతారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్గా కానీ కొంచెం క్లోజ్గా కానీ పరిచయం అయిన తర్వాత, అన్న బండి తోలడం కష్టంగా ఉంది, బండిలో ఆ రిపేర్ ఉంది, ఈ రిపేర్ ఉంది, నాకు 3 ఆడపిల్లకాయలు అని చెప్పి బస్ స్టాండ్ కాడ ఒక విధంగా ప్రతిసారి బాధపడుకుంటూ వస్తా అంటాడు. సరే, నాకు అనిపించింది, అరే మన డ్రైవరు కష్టంలో ఉన్నాడు, మనం ఏం చేయగలం, వీడికి ఏమైనా మనం సహాయం చేయగలమంటే మనం ఇచ్చే పరిస్థితులు లేదు. ఓ పని చేద్దాం, మనం ఎవరి దగ్గర అయితే ఫైనాన్స్ తీసుకుంటామో వాళ్ళ దగ్గర తీసుకుపోయిందనా ఆయన దగ్గర నుంచి ఫైనాన్స్ తీపిద్దామని చెప్పి నోరు మూసుకొని వాడు ఉన్నాడు కదా, వాడి సావు వాడు సస్తాడు కదా, నేను కూడా నా సావు నేను సావచ్చు కదా, సావలే. మనుషులు ప్రేమించడం ఎక్కువైపోయింది కదా, అందుకని చెప్పి వాడిని పిలిపించి, రే బాబు నువ్వు ఈ విధంగా బాధపడద్దు, ఒకచోట అప్పిస్తారు, నేను అప్పు తీయిస్తాను అని చెప్పిందనా, వాడిని తీసుకొని అప్పు తీపించిన. వాడి తరపు నుంచి ఇంకొకడు అని చెప్పి సుమారు ఒక ₹80,000 అప్పులు తీయించేసిన. ఫస్ట్ తీయించినప్పుడు ఫస్ట్ టైం అందరూ కరెక్ట్ కట్టారు. రెండోసారి తీయించినప్పుడు ఒక్కొక్కడు బ్యాలెన్స్ పెట్టుకుంటూ వచ్చేసి ఈరోజు ₹50,000 డబ్బులు ఇవ్వలేదు. సరే, నేను అప్పు తీయించాను కదా, నేనన్నా కట్టానా అంటే నేను కూడా కట్టలేదు. నన్ను నమ్మి అప్పించిన వాడికి నేను డబ్బులు కట్టలేదు. నేను నమ్మి అప్పు తీయించాను కదా, వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు. ప్రతిసారి ఎవరిని అడిగినా ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. మీకు చాలా రోజుల ముందు చెప్పాను కదా, వాసు అన్న ఈ పేరు గుర్తుపెట్టుకుని దీని గురించి మాట్లాడదామని చెప్పి కేవలం ఎలాంటి బాండ్ కాగితం లేకుండా అప్పించాడు. నిజంగా ఈరోజు కూడా సిగ్గుపడుతున్నా. ఏ మాత్రం కొంచెం పరిస్థితి కుదురుబాటు పడితే ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు కొంచెం కనీసం వారానికి ఒక ₹1,000 ఇచ్చిందన్న చల్లగడదామంటే నా పరిస్థితి ఆడికి ఉంది. కాబట్టి కొన్ని వీడియోస్లో మీరు చూస్తుంటే నేను చెప్పాను, నేను కొంతమందికి నేను దొరికితే రోడ్డు పైన కుక్కను కొట్టినట్టు కొడతారని చెప్పాను కదా. ఇందుకే ఇప్పుడు నా వ్యాపారం నేను చేసుకుంటాను, ఉన్నానా? ఉండలేదు. పక్క వాళ్ళకు చెయ్యందించడం. కాబట్టి ఇలా మనకు అవసరం లేని గొడవలో మనం చేయి పెట్టామంటే ఖచ్చితంగా నాశనం. మన తలపైకి నిప్పు తెచ్చుకుంటాం, మన కుటుంబం రోడ్డు పాలైపోతుంది. నిజంగా ఇదైతే కొంచెం సిగ్గుపడుతూ చెప్తున్నా. ఏంటి బ్రదర్, నువ్వేదో చేసుకున్నావు, ఇంకా చెప్పాలంటే నువ్వే ఫస్ట్ ఆయన డబ్బులు ఇచ్చేయ్యా అని చెప్పిందా మీరు చెప్తారు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని నేను పబ్లిక్లో చెప్తున్నాను అంటే నేను ఎంత బాధ్యతగా ఉన్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇస్తాము, కొంచెం ఇస్తాము. కానీ ఇవి చూసి మీరు నేర్చుకోవాల్సింది, ఎవడన్నా మిమ్మల్ని సాయం అడిగాడా, మీరు చెయ్యగలిగారా, వాడికి ఒక ₹100 ఇచ్చేయండి, ₹1,000 ఇచ్చేయండి, 10,000 ఇచ్చేయండి. వాడి నుంచి ఆశించకండి. మనం ఆశించాము అంటే ఇబ్బంది పడతాం. వాడు 100తో వెళ్ళాడా, వెళ్ళిపోతాడు. ఒకడు ఎంత నమ్మకంగా ఉండాడు అని మీకు అనిపిస్తే అంత నమ్మకంగా ఉండేవాడిని అరసెకండ్ కూడా నమ్మకండి. మీకు కాని సమస్య ఏదైనా కావచ్చు, దాంట్లో వేలు పెట్టకండి. ప్రపంచమే నా కుటుంబం కాదు, ఫస్ట్ నీ కుటుంబం నీకు ప్రపంచంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. నువ్వు, నీ పిల్లకాయలు, అమ్మ, నాన్న, మీ కుటుంబం తర్వాత మిగిలింది ఏదైనా సరే
మై ఫ్రెండ్స్, మరొకసారి ఎవ్వరికి అప్పులు తీసివ్వకండి. ఇప్పుడు మొన్న ఏం చెప్పాను, ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చిందనా ఎవరికి గ్యారెంటీ సంతకం పెట్టద్దండి అని చెప్పాను ఆ వీడియోలో. ఇక్కడ నేనేం చెప్తున్నాను, మీకు ఒక చోట మంచి పేరు ఉండేటప్పుడు అక్కడికి వేరే వాళ్ళని తీసుకొని రాకండి, వేరే వాళ్ళని పరిచయం చేయకండి. ఈరోజు నీ కష్టానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి పక్క వాళ్ళు, మూడో వాళ్ళు అక్కడ దూరితే ఆ వ్యక్తే నీకు శత్రువు అయిపోవచ్చు, మాటలు లేకుండా అయిపోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్ని సమస్యల్లో నేను ఇవంతా నాకు కాని సమస్యల్లో నేను వేలు పెట్టకుండా ఉన్నా అనుకో, ఇప్పుడు జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టి అన్నా నాకు 50,000 కావాలన్నా, నేను ఆటో తీసుకోవాలని ఉంటే ఎప్పుడో వచ్చేసేది, కొత్త ఆటో వచ్చేది. అన్నా నేను ఆటో తీసుకోవాలి, నువ్వు కొంచెం గ్యారెంటీ సంతకం పెట్టు, లేకపోతే నీ పేరు పైన ఆటో తీసుకో, నేను తోలుకుంటాను అంటే ఎప్పుడో వచ్చేది. నిమిషం పని వాళ్ళకు వీళ్ళకు పూట పడి వాళ్ళ కోసం వీళ్ళ కోసం నిలబడి, నాకు సంబంధం లేని వాటిలో నేను నిలబడి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరికి గ్యారెంటీ సంతకం పెట్టకండి, ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వకండి. ఇది రెండోది, ఎవరికి నీ సర్కిల్లో అప్పు తీసివద్దు. మీకు తెలుసా, ఇన్ని ఏళ్ళుగా 1.5 సంవత్సరంగా మీరు నన్ను చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఆయన నన్ను 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఆయనతో నాకు సుమారు 15 నుంచి 18 ఏళ్ళ పరిచయం. ఈ ఇన్ని ఏళ్ళ పరిచయంలో ఆయన నాకు చెప్పిన ఒక మాట ఏం తెలుసా, నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీ మంచితనానికి ఎవడన్నా నీ గొంతు కోసేస్తే కూడా అయ్యో పోతే పోనీ, వాడి జైలుకు పోతే వాడి కుటుంబం నాశనం అయిపోతుందని బాధపడేటువంటి నీ స్వభావం నేను ఏదో ఒక రోజు వీధి పాలు చేస్తుంది చూడని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసి చెప్పాడు. నీ కడుపులో ఎవరైనా కత్తితో పొడి చేసావు అనుకో, ఆ నొప్పితో బాధపడతావు, అయ్యో వాడి జైలుకు పోతే వాడి కుటుంబం ఏమైపోతుందని చెప్పిందానా, నీ దయా దాక్షాణ వల్ల నీ నెత్తిపైకి ఇబ్బందులు తెచ్చుకుంటావు, నా మాట నిజం అవ్వకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు ఆయన. కాబట్టి మంచితనం ఉండాలి, మరి అతి మంచితనం పనికిరాదు. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉండాలి. ఆ లిమిటేషన్ దాటిపోయి నా జీవితాన్ని నేను ఎన్ని రకాలుగా నాశనం చేసుకుంటున్నాను అనేటువంటి విషయాలు మీరైతే చాలా వీడియోస్లో విన్నారు కదా. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో అన్నది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోస్ చూడండి. ఇలా నా పర్సనల్ విషయాలు చెప్తా ఉంటాను కాబట్టి దయచేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఒకవేళ నీ పర్సనల్ విషయాలు నువ్వు చెప్పేటువంటి సోది కథలు మాకు ఇష్టమే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాట్లాడుకుందాం. తర్వాత నాకెందుకో ఈ మధ్య కొంతమంది నన్ను ఫోన్ నెంబర్లు అడిగిన తర్వాత సరే మన వీడియోలో నెంబర్ ఇద్దాం అని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే వీడియోలో అయితే అనేక మందికి నెంబర్ పోతుంది కదా అని చెప్పి. కాబట్టి ఈ వీడియోలో నేనైతే మీకు నా నెంబర్ ఇస్తున్నాను. నా నంబర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సరేనా? నెక్స్ట్ వీడియోలో వాట్సాప్ నెంబరు, మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే కాల్ రాదు, మీరు వాట్సాప్లో హాయ్ అని కానీ బాయ్ అని కానీ ఏదైనా మెసేజ్ పెట్టచ్చు, మనం సరదాగా మాట్లాడుకోవచ్చు. అది సంగతి. ప్రస్తుతానికి ఇంకా డ్యూటీకి బయలుదేరాలి. ఎప్పుడో చేసిన ఈ వీడియోకి దీన్ని ఈరోజు లింక్ చేసిందన్న వీడియో చేస్తాను. నాకు తెలిసి ఈ వీడియోని మీరు ఈరోజే చూస్తారు. అది సంగతి. ఇంకేంటే ఏం లేదు. బాయ్, టాటా, బాయ్. ఓకే, థ్యాంక్ యూ.